సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. మనం డిస్కస్ చేసుకుంటుంది ఇంగ్లీషే. కానీ ఏంటి ఇంగ్లీషు? నేను మీకు చెప్పాను కదా, ఒకసారి జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసే ముందు నేనేం చెప్తానంటే, ఒక 2 టాపిక్సే కానీ 3 టాపిక్సే కానీ మనం డిస్కస్ చేసుకున్నా ఒకసారి కంప్లీట్గా మీకు టాపిక్స్ ఏంటి అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మనకు వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ వీ గెట్ ఇన్ ది ఎగ్జామ్ అన్నది కూడా యూ మస్ట్ హ్యావ్ దట్ ఐడియా బిఫోర్ యూ అటెండ్ సమ్ క్లాసెస్. ఇంగ్లీష్కి సంబంధించినంత వరకు మనం డిస్కస్ చేసుకుంటాం. ఎందుకంటే మీకు ఇంగ్లీష్ ఒకటే ఉండదు, మిగతావి కూడా ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ ఇంగ్లీష్ డిస్కస్ చేసుకుంటున్నాం. మీకు ఫస్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్తానంటే, మనం ఏ టాపిక్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం అనేది చూద్దాం. ఓకే, చూడండి మై డియర్ ఫ్రెండ్స్, క్లియర్గా ఇక్కడ అన్ని టాపిక్స్ నేమ్స్ నేను రాశాను. అండ్ దిస్ ఈస్ not only 14 topics, you have other topics also, but let us see these topics. అన్నీ మనము ఇప్పుడు చూడండి, ఒక 10-15 మినిట్స్లో అన్ని టాపిక్స్ అయిపోతాయి అని మనం అనుకుంటామా? అది మీకు కూడా తెలుసు. యూ ఆల్సో నో దాట్ వీ కాంట్ డిస్కస్ ఆల్ దీస్ టాపిక్స్ ఇన్ 1 hour or 2 hours or 10 minutes or 20 minutes. ఏదైనా కూడా మనము కంప్లీట్గా చూడాలి. ఇది లాంగ్వేజ్, మనము లాంగ్వేజ్ కాబట్టి అన్నీ కూడా డీప్గా డిస్కస్ చేసుకోవాలి. నేను మళ్ళీ కూడా మీతో ఒకసారి చెప్తాను ఏంటంటే, మనం ఏదైతే స్పోకెన్ ఇంగ్లీష్ అని అనుకుంటామో ఆ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కాదు ఇది. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్కి ఇవన్నీ అవసరం ఉండదు. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఏంటి అన్నది కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. అందులో ఇవన్నీ ఉండవు, మీకు అందులో సెంటెన్స్ ఫార్మేషన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ టాపిక్ వచ్చేసి సబ్జెక్ట్ ప్రెడికేట్. మీరు నేను గనక ఈ టాపిక్ చెప్పింది మీరు విన్నట్టయితే, ఆ సబ్జెక్ట్ ప్రెడికేట్ అనేది ఏంటి అనేది అంటే, ఒక సెంటెన్స్ ఉంటుంది. ఏ సెంటెన్స్ అనేది తీసుకోండి, వాట్ ఎవర్ ద సెంటెన్స్ ఇట్ ఈస్. మీరు సెంటెన్స్ తీసుకున్నట్టయితే అందులో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. ఇది కాకుండా వేరేది ఉండదు. అంటే ఏంటి అంటే, ఏదో చిన్న సెంటెన్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఐఎమ్ టాకింగ్ టు యూ అన్నాను. ఐఎమ్ టాకింగ్ టు యూ, ఐ యామ్ టాకింగ్ టు యూ. ఇందులో సబ్జెక్టు ఉంది, ప్రెడికేట్ ఉంది. ఇక్కడ మనం ఐఎమ్ టాకింగ్ టు యూ అని చూసామనుకోండి, ఒకసారి చూడండి. ఐ యామ్ టాకింగ్ టు యూ అని ఉంది. ఐఎమ్ టాకింగ్ టు యూ అనే దాంట్లో ఈ సెంటెన్స్లో ఇది సబ్జెక్ట్ అవుతుంది, ఇది ప్రెడికేట్ అవుతుంది. ఓకే, ఐ మాత్రమే సబ్జెక్ట్ అవుతుంది, మిగతాదంతా ప్రెడికేట్ అవుతుంది. వీఆర్ ఫ్రెండ్స్ అన్నాను అనుకోండి, వీఆర్ ఫ్రెండ్స్. ఇందులో కూడా సబ్జెక్టు ప్రెడికేట్ ఉంది, ఇది సబ్జెక్ట్ అవుతుంది, ఇది ప్రెడికేట్ అవుతుంది. సింపుల్ థింగ్. మీరు ఆల్రెడీ కనుక నేను చెప్పిన క్లాస్ కనుక విన్నట్టయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. సబ్జెక్ట్స్ ఆర్ ఓన్లీ 7 సబ్జెక్ట్స్. ఐ, వీ, యూ, దే, హీ, షీ, ఇట్. అలాగే సింగులర్స్, ప్లూరల్స్ ఉంటాయి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో సబ్జెక్ట్ ప్రెడికేట్ అనేది ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే, నెక్స్ట్ చూడండి ఒకసారి, క్లాజ్ ఫ్రేజ్ అంటాం. ఫ్రేజ్ క్లాజ్ అనొచ్చు, లేదా క్లాజ్ అండ్ ఫ్రేజ్ అనొచ్చు. ఇవేంటి అంటే, ఒక సెంటెన్స్లో మనం ఇప్పుడు సబ్జెక్ట్ ప్రెడికేట్ అనేది ఏదైతే చూసామో, ఇప్పుడు ఇదే సెంటెన్స్ని చూద్దాం. ఓకే, నేను ఇదే సేమ్ సెంటెన్స్ని ఇది రబ్ చేస్తాను. ఐఎమ్ టాకింగ్ టు యూ అనే సెంటెన్స్ అలాగే ఉంది, అండ్ వీఆర్ ఫ్రెండ్స్ అనేది అలాగే ఉంది. ఫ్రేజ్ క్లాజ్ అనుకుంటున్నాం మనం. ఓకేనా, ఫ్రేజ్ క్లాజ్ కూడా సెంటెన్స్లోనే ఉంటుంది. క్లాజ్ అంటే ఏంటి అంటే, వర్బు సబ్జెక్టు ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, ఐ యామ్ అన్నాం. ఐ యామ్ సబ్జెక్టు వర్బు ఉంటుంది క్లాజ్లో. ఫ్రేజ్ ఏంటంటే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. టాకింగ్ టు యూ అన్నాం అనుకోండి, ఇది ఫ్రేజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఇది సెంటెన్స్ కంప్లీట్గా లేదు. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాం, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్లో ఇది క్లాజ్ అవుతుంది, ఇది ఫ్రేజ్ అవుతుంది, బెస్ట్ ఫ్రెండ్స్ అనేది.
బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏమేముంది? అడ్జెక్టివ్ నౌన్ ఉండొచ్చు, లేకపోతే వేరే ఏమైనా ఉండొచ్చు. సో మై డియర్, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇంతకుముందు చూసినట్టు సబ్జెక్ట్ ప్రెడికేట్లో సబ్జెక్ట్ ఐ అవుతుంది, ఐఎమ్ టాకింగ్ టు యూ అనేది ప్రెడికేట్ అవుతుంది, వై అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ ఫ్రెండ్స్ అనేది ప్రెడికేట్ అవుతుంది. వై ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని రాసినా కూడా వై సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ప్రెడికేట్ అవుతుంది. మనం క్లాజ్ ఫ్రేజ్ చూసుకున్నట్టయితే క్లాజ్ వచ్చేసి ఐ యామ్ అవుతుంది అండ్ టాకింగ్ టు యూ అనేది ఫ్రేజ్ అవుతుంది. ఓకే, క్లాజ్ ఫ్రేజ్. వీఆర్ అన్న దాంట్లో ఇప్పుడు వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఉంది, వీఆర్ అనేది క్లాజ్ అవుతుంది, అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఫ్రేజ్ అవుతుంది. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ క్లాజ్లో సబ్జెక్టివ్ వర్బ్ ఉంటుంది, ఫ్రేజ్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దేర్. బట్ మీరు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని చూస్తారు, కంప్లీట్గా మీనింగ్ ఇవ్వదు. బెస్ట్ ఫ్రెండ్స్ అని ఉంది, ఓకే బెస్ట్ ఫ్రెండ్స్, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనేది కంప్లీట్గా ఉండదు అనమాట, కంప్లీట్ సెన్స్ ఇవ్వదు. దెర్ ఈజ్ సమ్ మీనింగ్ ఫర్ దాట్, బట్ యూ కాంట్ అండర్స్టాండ్ ద కంప్లీట్ మీనింగ్ ఆఫ్ దట్ ద టూ వర్డ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాం కరెక్ట్, ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు ఉండదు, కాబట్టి దాన్ని ఫ్రేజ్ అంటాం. క్లాజ్ అంటేనేమో సబ్జెక్టివ్ వర్బ్ ఉంటుంది, ఫ్రేజ్ అంటేనేమో గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, ఇప్పుడు క్లాజ్ ఫ్రేజ్ చూస్తాం. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది తొందరగా అయిపోయిన టాపిక్. అది మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అన్నీ కంప్లీట్గా 1 by 1 డిస్కస్ చేసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే నౌన్ అని ఉంది, నౌన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే నౌన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్ ఉంటుంది, ఇంట్రడక్షన్ తర్వాత నౌన్, తర్వాత ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, ఇవన్నీ ఎలా ఉంటాయి కొంచెం డీప్గా డిస్కస్ చేసుకుంటాం. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి, యూ రైట్ ఎగ్జామ్స్ అండ్ యూ విల్ గెట్ స్మాల్ మిస్టేక్స్ దేర్. యూ హ్యావ్ టు కరెక్ట్ ద మిస్టేక్స్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ద ప్రాపర్ వన్. అండ్ అడ్జెక్టివ్ ఉంటుంది, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఇక్కడ వరకు మీరు చూసుకుంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఈ 8 కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకేనా? తర్వాత టెన్సెస్ ఉంటాయి. టెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు యాక్చువల్గా మీకు తెలుసా, ఇంగ్లీష్ అంతా కూడా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్లోనే ఉంటుంది. మీరు ఒకవేళ స్పోకెన్ ఇంగ్లీష్ కనుక అంటే మాట్లాడడానికి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, దెన్ డెఫినెట్లీ వెన్ వీ స్టార్ట్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, నేను మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్తోనే ఫినిష్ చేస్తాను. అండ్ ఐ మస్ట్ టెల్ యూ దట్ దీస్ 2 టాపిక్స్ ఇఫ్ యూ లెర్న్ యూ విల్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. మీరు ఈ 2 టాపిక్సే కనుక మంచిగా నేర్చుకున్నట్టయితే, కరెక్ట్గా ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుందన్నమాట. కానీ ఇక్కడ ఇది కాంపిటేటివ్ ఇంగ్లీష్ కదా, అందుకని అన్ని డీప్గా డిస్కస్ చేసుకోవాలి. దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ అంటే ఏంటి? ఏ అండ్ టీహెచ్ఈ వర్డ్స్ ఉంటాయి. దే ఆర్ కన్సిడర్డ్ టు బి అడ్జెక్టివ్స్ అండ్ దే ఆర్ యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్స్ లాగానే యూజ్ చేస్తాం, బిఫోర్ నౌన్స్ యూజ్ చేస్తాం మనం. అవి ఎక్కడ యూజ్ చేయాలనేది అది కూడా చూస్తాము. బికాజ్ సమ్ క్వశ్చన్స్ విల్ బి గివెన్ టు యూ బేస్డ్ ఆన్ దీస్ ఆర్టికల్స్ ఆల్సో. తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో ఎలా వస్తాయి క్వశ్చన్స్ మీకు, దాన్ని కూడా మనం చూస్తాము. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో అంత ఇంపార్టెంట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. బికాజ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మనం 2 తీసుకున్నట్టయితే యాక్టివ్ వాయిసే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం, ప్యాసివ్ వాయిస్ని మనం ఎక్కువగా యూజ్ చేయవు. దిస్ ఈజ్ ఫైనల్. మీరు కావాలనుకుంటే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ అనే పాయింట్స్ ఉంటాయి. దెర్ ఆర్ పాయింట్స్, హౌ టు కమ్యూనికేట్ విత్ అదర్స్, హౌ టు రెస్పెక్ట్ అదర్స్ అనే దాంట్లో కనుక మీరు చూసినట్టయితే ఎక్కువగా ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ యూజ్ చేయొద్దు అని చెప్తారనమాట. ఓకేనా? రైట్. సో యాక్టివ్ వాయిసే ఎక్కువగా యూజ్ చేస్తాం మనము. స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు చూసుకున్నట్టయితే ఎక్కువగా మనం యాక్టివ్ వాయిస్ సెంటెన్సెస్సే చూస్తాం. ప్యాసివ్ వాయిస్ జస్ట్ 5 to 10% ఏదో రిటర్న్లో యూజ్ అవుతుంది అనమాట. 14 టాపిక్స్ అయ్యాయి చూడండి. అలాగే మనము నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూస్తే 15th వన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఒకటి. తర్వాత డిపెండెంట్, ఇండిపెండెంట్ సెంటెన్సెస్ అని ఉంటాయి. తర్వాత WH క్వశ్చన్స్, స్టేట్మెంట్స్, అలాగే కామన్ ఎర్రర్స్ అంటాం, కామన్ ఎర్రర్స్ అని ఉంటాయి. క్లోజ్ టెస్ట్, అలాగే సూపర్ఫ్లూయస్ యూసేజ్ అంటాం, సూపర్ఫ్లూయస్ యూసేజ్, అలాగే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్, అలాగే సెంటెన్స్ అరేంజ్మెంట్స్. ఈ 22 టాపిక్స్ ఇక్కడ, అంటే 14 టాపిక్స్ మనం అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ నేను మీకు మళ్ళీ కూడా ఇవి ఎలా యూస్ చేస్తాం అంటే యాక్చువల్గా మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిపెండెంట్, ఇండిపెండెంట్ ఎలా ఉంటాయి అన్నది కూడా మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు కీప్ ఇన్ టచ్ అండ్ కీప్ ఆన్ వాచింగ్ అవర్ వీడియోస్ ఇఫ్ యూ వాంట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. హాఫ్ ఇన్ఫర్మేషన్ మీరు విన్నారనుకోండి, అది మీకు లాస్, మాకు లాస్.
అంటే ఎక్కువగా మీకు లాస్ అవుతుంది. కాబట్టి జస్ట్ కీప్ ఇన్ టచ్ విత్ అస్ అండ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ టు లెర్న్ మోర్ అండ్ మోర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ టైమ్ అండ్ హ్యావ్ అ నైస్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.